ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. రేంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషెంట్, ల్యాబ్, డిస్పెన్సరీ, ఫార్మసీ, ఇమ్యునైజేషన్ రూము తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో వైద్యులు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్ల వివరాలతో కూడిన రిజిస్టర్ పరిశీలించి వారికి అందించిన ఔషధాలను గమనించారు. ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శీతలీకరణలో ఉంచవలసిన వ్యాక్సిన్లను రిఫ్రిజిరేటర్లలో భద్రపరిచారా లేదా అని తనిఖీ చేశారు. డిస్పెన్సరీలో నిల్వ ఉన్న ఔషధాల గడువు తేదీ, వాటి నాణ్యతను పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో విధులు నిర్వహించాలని హితవు పలికారు. ఇక వైద్యులు, సిబ్బంది విధుల్లో అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్ అడ్వైస్ ఇస్తుంది, ఇవ్వమని ఇస్తేనే ఇస్తాను. ఇది అదే మీరు ఎలా డిసైడ్ చేశారు నాకు అదే అర్థం అవ్వదు. ఈయనకి ప్రోగ్నోసిస్ ఏముంది, సిమ్టమ్స్ ఏముంది, సీరు, దశ ఏం సిమ్టమ్స్ ఏముంది? నాకు అంటే పుండు వచ్చింది మేడం, ఇంటి గాయం చేసే ముందు దీన్ని అంతా వాడాలి. మళ్ళీ ఎక్స్పైరీ అయినా వాడారనుకో మీ ఉద్యోగాలు పోతుంది.